చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు అనేది తెలుగుదేశం శ్రేణుల సింగిల్ లైన్ సింగిల్ అజెండా అని నారా లోకేష్ స్పష్టం చేశారు. తనతో పాటు మిగిలిన పార్టీ శ్రేణులంతా సైనికులేనని తేల్చి చెప్పారు. నూతనంగా నియమించిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. పార్టీ పిలుపు అందిపుచ్చుకుని కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తే అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధించవచ్చని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఉదాహరణ మంగళగిరిలో విజయమేనని వెల్లడించారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని స్పష్టం చేశారు. పనితీరుపై 3 నెలలకోసారి సమీక్షిస్తానన్నారు. అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామన్నారు. నెలకోసారి కూటమి పార్టీ నేతలతో సమావేశం కావాలన్నారు. నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్, కార్యకర్తల సమావేశాలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులదేనన్నారు. ప్రతి ఒక్కరూ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుని జిల్లాలో పాలనాపరమైన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాలని నిర్దేశించారు. పార్టీ కోసం చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారని మంత్రి లోకేష్ తెలిపారు. సోషల్ మీడియాపైన దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. వచ్చే ఏడాది సభ్యత్వ కార్యక్రమం చేపడతామని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీకి కార్యకర్తే అధినేత అని లోకేష్ తేల్చి చెప్పారు. మరింత స్పీడ్ పెంచి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర తిరగరాద్దామని పార్టీ నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు.